తులారాశి వారికి ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? ఆర్థికమైనటువంటి సంక్షోభం ఉంటుందా? జాబులో వెసులుబాటు లేదా? అంటే అసలు ఏ చేద్దామని అవ్వట్లేదా? ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందా? అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చి రావట్లేదా? మీరు సహాయం చేస్తున్నారు కానీ శత్రువులు అయిపోతున్నారా? ఖచ్చితంగా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సిందేనండి. ఈ పరిహారానికి కూడా మీకు ఏం అవ్వట్లేదు అంటే మీ గోచార ప్రకారంగానో, దశల ప్రకారంగానో, నక్షత్ర ప్రకారంగానో కాదు. మీ మీద చేయించేటువంటి మీరు మంచిగా ఉండేటువంటి వారితోనే శత్రువుల భయం ఎక్కువైపోతుంది. వారు మీ మీద చేయించే చెడు క్రియలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటి వల్లనే మీకు ఏదైనా సమస్య ఉండొచ్చు. కానీ గ్రహించుకోవాలి. మీకు ఏదైనా అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోతున్నా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఉపశమనం కోసం అయితే పరిహారం చేసుకోవచ్చు అండి. ఆ పరిహారం ఏంటంటే మీకు ఎక్కడైనా నవగ్రహాలు దొరుకుతాయి. విష్ణు ఆలయంలో, శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలకి నవధాన్యాలు ఒక 1/4 కిలో, నల్ల నువ్వులు, నల్ల మినుములు, పచ్చపెసలు, గోధుమలు, జొన్నలు, బియ్యం ఇవన్నీ కూడా 1/4 కిలో, 1/4 కిలో, 1/4 కిలో, 1/4 కిలో, 1/4 కిలో, 1/4 కిలో చొప్పున తీసుకోండి. తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేయండి. 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు ఉంటే స్నానం ఆచరించండి. స్నానం చేసే బట్టలు కూడా అక్కడ వడిచేసి మంచి బట్టలు వేసుకొని దీపారాధన చేయండి. అక్కడ ఉండేటువంటి స్వామివారి, అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. వీటి వలన మీకు ఖచ్చితంగా ఉపశమనం లభ్యపడుతుంది. ప్రతినిత్యం లేకపోయినా వారంలో ఒకసారి అయినా సరే గురిగింజలు 1 7, కర్పూరం బిళ్ళ 1 7 తీసుకుని తల చుట్టూ దిష్టి తీసేసి కాల్చివేయండి. వీటిలో మీకు అన్ని రకాల సానుకూల పడుతూ నరదిష్టి, నరఘోషం తొలుగుతుంది. ఇంకా మీకు కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు, అన్ని కూడా సమస్యలు ఉన్నాయి, ఇంకా నాకు ఏది కొట్టిమిట్లాడుతుంది, అందరూ నా మీద శత్రువులుగా చూస్తున్నారు, నేను ఒంటరి అయిపోయాను, నాకేం అర్థం కావట్లేదు అనేటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఎంత చేసిన జాబులు వెసులుబాటు ఉండట్లేదు, ఇచ్చినటువంటి డబ్బులు రావట్లేదు, ఆర్థిక సంక్షోభంగా ఉంటుంది, అసలు అర్థం కావట్లేదు, ఒంటరి అయిపోతున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకేదో జరుగుతుందని నమ్మండి. ఆ జరిగింది కాబట్టి భార్యాబిడ్డలు దూరమవుతూ ఉంటారు, భార్యాభర్తలు దూరమవుతూ ఉంటారు, పిల్లలు దూరమవుతూ ఉంటారు, చిరాకులు, కోపాలు, తాపాలు అన్నీ వస్తాయి. కాబట్టి అట్లా ఏమైనా ఉంటే కనుక సంప్రదిస్తే మీకున్న సమస్య ఏముందో దానికి పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. కాబట్టి సంప్రదించండి.